ఏం జరుగుతుంది ఆకాష్? డబ్బులు ఏమైనా కావాలంటే అడుగు. నీ కష్టం చూడలేకపోతున్నావు. ఇలాంటి అసమర్థుడు నీకు భర్తగా ఎలా వచ్చాడు ఐశ్వర్య? ఆకాష్ వర్మ? అసలు ఎవరి ఆకాష్ వర్మ? అతను ఇలా సాధారణ జీవితాన్ని ఎందుకు గడుపుతున్నాడు? ఆకాష్ కు సంబంధించిన నిజం ఐశ్వర్యకు తెలిస్తే ఏం జరగనుంది? అసలు ఐశ్వర్య తండ్రి ఐశ్వర్యను ఆకాష్ కిచ్చి ఎందుకు పెళ్లి చేశాడు? ఆయనకు ఆకాష్ గురించిన నిజం తెలుసా? బా ఎంత లక్కీ! అలాంటి కాస్ట్లీ అండ్ లగ్జరీ కార్లో తిరిగే ఛాన్స్ నాకెప్పుడొస్తుందో. ఆకాష్ వర్మ ఆ పేరు మరెవరితో కాదు, ఇండియాలోనే టాప్ మోస్ట్ బిజినెస్ కంపెనీకి వారసుడు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే ఆకాష్ది మాత్రం ఏ ఆధారం లేని జీవితం. ఆ ఇంట్లో అతని పరిస్థితి ఏంటనేది ఆ ఇంటి నౌకర్లకు కూడా తెలుసు. డబ్బులు ఏమైనా కావాలంటే అడుగు. నీ కష్టం చూడలేకపోతున్నావు. ఐఎమ్ కమింగ్ ఇన్ ఏ మినిట్. ఈ షోరూంలోనే అన్నిటికన్నా కాస్ట్లీ బెంచ్ చూపించు నాకు. ఏంటి బాబు, జోక్ చేస్తున్నావా? నిన్ను చూస్తుంటే సైకిల్ కూడా ఇన్స్టాల్మెంట్లో తీసుకునిలా ఉన్నావు. ఇదిగో నా కార్డు. త్వరగా నేను ఇచ్చిన అడ్రస్కి కార్ డెలివరీ చేయి. వెయిట్ హియర్, ఐఎమ్ కమింగ్. ఆకాష్ వర్మ? ఆకాష్ వర్మ మీరిక్కడ? నేనే ఆకాష్ వర్మ. సారీ సార్, సారీ, పొరపాటు అయిపోయింది. మిత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత. ఏమైంది బావగారు? నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? అదేం లేదు మీరా, నేను ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. నాదో చిన్న పనుంది. కేఆర్ జ్యువెలర్స్ దగ్గర నా నెక్లెస్ ఒకటి ఉంది. నేను ఆ షాప్ ఓనర్కి కాల్ చేసి చెప్పాను. మీరు వెళ్ళి అది కలెక్ట్ చేసుకుని వెంటనే ఇంటికి రండి. మీరా, నేను ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళాలి. ఇంకా మై డియర్ బావగారు, అసలు బ్యాంక్కి వెళ్లాల్సిన అవసరం మీకేంటి? మేమిచ్చే ముష్టి మీకు సరిపోవట్లేదా? కాబట్టి బిల్డప్ ఇవ్వడం ఆపేసి నా నెక్లెస్ తీసుకొని 1 గంటలో ఇక్కడికి రండి. ఇదిగో. చూడు పద్మావతి, ఈ రోజు మీ ఇంటికి వచ్చేటప్పుడు నా చెప్పు తెగిపోయింది. ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి చెప్పు? నువ్వు పార్టీ ఎంజాయ్ చేయి. నేను ఎవరైనా సర్వెంట్కి చెప్పి నీ చెప్పులు రిపేర్ చేయిస్తా. అరే లేదు లేదు, నేను ఏ సర్వెంట్ని నమ్మను. నావి చాలా కాస్ట్లీ చెప్పులు. ఆకాష్, ఇలారా. తన చెప్పులు కొంచెం రిపేర్ చేయించుకునిరా. అరే త్వరగా రావాలి, సరేనా? పద్మావతి, ఏంటి మీ అల్లుడికి చెప్తున్నావు ఈ పని? అల్లుడైతే ఏంటి, తెగిపోయిన చెప్పులే బాగు చేయించలేకపోతే ఇంకేం చేయగలడు? పద్మావతి మాటలకు ఆకాష్ చిన్నబుచ్చుకున్నాడు. అసలు ఆ రోజు ఆకాష్ బర్త్డే, కానీ ఆ విషయం కేవలం తనకు మాత్రమే గుర్తుంది. కాస్త మంచి షాప్కి వెళ్ళు, సరేనా? ఆకాష్, ఈరోజు కొంచెం ఆఫీస్కి రాగలవా? కొంచెం పనుంది, అర్జెంట్. ఆ మెసేజ్ చూడగానే అప్పటిదాకా ఉన్న టెన్షన్ మొత్తం ఎగిరిపోయింది ఆకాష్కి. ఈరోజు నువ్వు మొదటిసారి నన్ను ఆఫీస్కి రమ్మన్నావు ఐశ్వర్య. నాకు తెలుసు నా బర్త్డే ఎవరికి గుర్తున్నా లేకపోయినా నీకు తప్పకుండా గుర్తుంటుందని. ఓ 500 మాత్రమే ఉన్నాయి నా దగ్గర. తన కోసం చిన్న బొకే అన్నా తీసుకుంటాను. సారీ ఆంటీస్, మీ పని అయ్యే ఛాన్స్ లేదు. యూ ఈడియట్!
కళ్ళు కనిపించట్లేదా నీకు? ఎవడ్రా నువ్వు? మహేష్ ఆకాష్ సాదాసీదా బట్టలు చూసి అతని ఒక ఆఫీస్ బాయ్ అనుకున్నాడు. జరుగుతోందంతా ఐశ్వర్య తన క్యాబిన్ గ్లాస్ డోర్ నుంచి చూస్తూనే ఉంది. వదిలే ఐశ్వర్య, ఏం జరిగినా అది నాకే కదా జరిగింది. అయిందేదో అయిపోయింది కదా. పో అవతలికి ముందు. నా జీవితంలో నుండి ఎప్పుడు వెళ్ళిపోతావు నువ్వు? నేనెక్కడికి వెళ్ళినా సరే నీ మూలంగా అవమానం తప్ప ఇంకేం ఉండదు నాకు. ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు? ఆంటీ, నేను ఐశ్వర్యని పిక్ చేసుకోవడానికి వెళ్ళాను. ఐశ్వర్యకి ఫోన్ ఇవ్వు. తన ఫోన్ కూడా కలవట్లేదు. కానీ ఐశ్వర్య నాతో రాలేదు. ఇప్పుడు నువ్వే చెప్పావు కదా తనని పిక్ చేసుకోవడానికి వెళ్ళాను అని. అవును, నేను వెళ్ళాను, కానీ తను క్లయింట్తో వెళ్ళిపోయింది. ఏంటి? ఎంత రాత్రి అయింది, తను క్లయింట్తో వెళ్ళిందంటున్నావు? ఖచ్చితంగా నువ్వే ఏదో చేసుంటావు. అందుకే తను నీతో రాలేదు. వెళ్ళి వెతుకు ముందు. 1 గంటలో ఐశ్వర్య నా కళ్ళ ముందు ఉండాలి. మహేష్కు ఆకాష్ గురించి తెలియదు, కానీ మహేష్ గురించి మాత్రం ఐశ్వర్య మాట్లాడడం ఆకాష్ చాలా సార్లు విన్నాడు. మహేష్ ఐశ్వర్య వాళ్ళ కంపెనీకి చాలా పాత క్లయింట్. అంతేకాదు తనకు ఒక నైట్ క్లబ్ కూడా ఉంది. ఐశ్వర్య! నువ్వు ఇక్కడ? నీకెంత ధైర్యం ఇక్కడికి రావడానికి? నేను ఐశ్వర్య భర్తనే. నేను తలుచుకుంటే ఇప్పుడే నీ ప్రాణాలు తీసేయగలను. ఇప్పుడు ఐశ్వర్య డిసైడ్ చేస్తుంది నేను ఏం చేయాలనేది. నీకెంత ధైర్యం నన్ను నీ బెడ్రూమ్లో నీ బెడ్ మీద పడుకోబెట్టడానికి? ఐశ్వర్య, రాత్రి నువ్వు మత్తులో ఉన్నావు. నేను నిన్ను మహేష్ నుండి కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాను. నాకు బాగా గుర్తుంది రాత్రి ఏం జరిగిందో.
కానీ జరిగిన దాన్ని అవకాశంగా తీసుకొని నువ్వు నాకు దగ్గర అవ్వాలని చూస్తే మాత్రం ఈ గొడవలో పడి ఇంపార్టెంట్ పని మర్చిపోయాను. ఛ! వాట్? ఈ ఆఫీసర్ నా డ్రీమ్ ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇవ్వకుండా ఇలా ఎలా చేస్తాడు అసలు? ఐశ్వర్య, మన కంపెనీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నీ చేతుల నుండి వెళ్ళిపోయినట్టే. ఈ రోజు నుండి నీకు మన కంపెనీతో ఎటువంటి సంబంధం లేదు. ఏమైంది ఐశ్వర్య? ఫోన్లో ఎవరు? బాబాయ్ అంటున్నారు ప్రాజెక్ట్ నా చేతుల నుండి వెనక్కి తీసుకుంటున్నారని. అలా ఎలా చేస్తారు? ఆఫ్టర్ ఆల్ ఒక ప్రాజెక్ట్ కోసం ఎవరైనా కంపెనీ నుండి బయటికి పంపిస్తారా? అందరూ నేను అసమర్థుని అనుకుంటున్నారు. ఒక్కసారి నీ అసమర్థుడైన భర్తకి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు. నాతో రా ఐశ్వర్య, ఇద్దరం కలిసి అంకుల్తో మాట్లాడదాం. పద. బిజినెస్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. ఈ న్యూ బిల్డింగ్ ప్రాజెక్ట్ మన కంపెనీకి ఒక కళ. కానీ బాబాయ్, ఇది నాకు కూడా డ్రీమ్ ప్రాజెక్టే కదా. అసలు నేను ఏం చేశానని మనకి అప్రూవల్ రాలేదో నాకు అర్థం కావట్లేదు. నేను మీకు మాటిస్తున్నాను బాబాయ్, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అప్రూవల్ తెచ్చి తీరుతాను. బాబాయ్ ప్లీజ్, ఈ ప్రాజెక్ట్ పవన్కి ఇచ్చే ముందు చివరిసారిగా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ బాబాయ్. సరే, కానీ ఈ పని ఈరోజే జరిగి తీరాలి. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ రాహుల్, చెప్పండి. మా న్యూ ప్రాజెక్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే అవసరమో అవన్నీ మీకు సబ్మిట్ చేశాం. ఇంత చేసినా కూడా మాకు అప్రూవల్ రాలేదు. నేను తెలుసుకోవచ్చా ఇలా ఎందుకు జరిగిందో? ఎందుకంటే నేనే మీకు అప్రూవల్ ఇవ్వద్దని చెప్పాను. రమ్య, నువ్విక్కడ? హా, అవును నేనే. నువ్వెవరితో అయితే మాట్లాడుతున్నావో ఆ రాహుల్ ఎవరో కాదు ఐశ్వర్య, నా భర్త. ఈ రోజు నా భర్త ఏ పొజిషన్లో ఉన్నాడంటే కావాలంటే నీకు అప్రూవల్ ఇవ్వగలడు, లేదంటే క్యాన్సిల్ కూడా చేయగలడు. రమ్య, గతంలో ఏదైతే జరిగిందో అది నా తప్పే. నువ్వు అది మర్చిపోవచ్చు కదా. నేను ఆ రోజుకి ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు నువ్వు ఉద్యోగం లేదని నా భర్తని అవమానించావు, నన్ను నవ్వులు పాలు చేశావు. రమ్య, అది నా తెలియనితనం. నేను సిగ్గుపడుతున్నాను దానికి. సిగ్గుపడడం వల్ల ఏ ఉపయోగం లేదు ఐశ్వర్య. ఆ రోజు జరిగిన దానికి ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నావు. అంటే అంటే ఇతనేనా నీ హస్బెండ్? ఇతను ఇల్లరిక మల్లుడుగా ఉంటున్నాడని విన్నాను. రమ్య, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకు కనుక అప్రూవల్ కావాలంటే నీ భర్తని ఈ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరి ముందు, అతని ముందు చేతులు జోడించి మోకాళ్ల మీద కూర్చొని అప్రూవల్ అడగమని చెప్పు. రమ్య, ఆరవకు ఐశ్వర్య, బయటకు వెళ్లే దారి అట్టుంది. ఓఫో, పని అయినట్లేదే. నువ్వేం టెన్షన్ పడక ఐశ్వర్య, అన్నీ నేను చూసుకుంటాను. అంటే అవును, కానీ నీ హస్బెండ్ రాలేదండి, ఎక్కడున్నాడు? ఇతను నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు, ఏదైనా చేసేలా ఉన్నాడు నీకోసం.
కంగ్రాట్స్, నీకు అప్రూవల్ వచ్చేసింది. అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? అసలు నువ్వేమనుకుంటున్నావు? చేతనైంది చేసుకో. నువ్వే కాదు, నేను అడుగు ఐశ్వర్య కాలి కోటిని కూడా ఎవరు తాకలేరు. పద ఐశ్వర్య. హలో, అమ్మా ఐశ్వర్య, ప్రాజెక్ట్ అప్రూవల్ వచ్చిన సందర్భంగా ఈరోజు ఇంట్లో పార్టీ అరేంజ్ చేశాం. ఆకాష్తో కలిసి వచ్చేసి. థ్యాంక్ యూ బాబాయ్. ఏమైంది ఐశ్వర్య? ఫోన్లో ఎవరు? బాబాయ్ పార్టీ అరేంజ్ చేశారు, మన ఇద్దరిని రమ్మన్నారు. ఏం ఆలోచిస్తున్నావు? పద రెడీ అవుదాం. నేనే నీకోసం కొత్త డ్రెస్ తీసుకున్నాను. థ్యాంక్ యూ. వీళ్ళంతా చీ కొట్టాలంటే నా దగ్గర ప్లాన్ ఉంది. కానీ ఎలా? చూస్తూ ఉండి నేనేం చేస్తాను. అరే ఆకాష్, ఈ సూట్ ఎక్కడి నుంచి తెచ్చావు? చూస్తుంటే ఈ బికారి తన వైఫ్ డబ్బులతో కొన్నట్టున్నాడు. అరే బావగారు, ఈ పవన్ ఏదేదో మాట్లాడుతుంటాడు. మీరు తన మాటలు అస్సలు పట్టించుకోవద్దు. కానీ మీరా, నీకేమనిపిస్తుంది? ఐశ్వర్య ఆకాష్ని లవ్ చేస్తుందంటావా? అవన్నీ వదిలేయండి బావగారు, మాతో పాటు ఎంజాయ్ చేయండి. లేదు మీరా, నాకు అలవాట్లేదు. కామాన్ ఆకాష్, ఇంత పెద్ద పార్టీలో బిల్డప్ ఎందుకు చెప్పు? లేదు పవన్, నాకు అలవాట్లేదు. అరే కమాన్, కొంచెం కొంచెం, కమాన్ కమాన్ కమాన్. పర్ఫెక్ట్. లాస్ట్ వన్. అంతే అంతే, అయిపోయింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇతనే మా ఇల్లరెక్కపు అల్లుడు మిస్టర్ ఆకాష్. ఇతని వెనక పెద్ద కథే ఉంది. తను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, స్తోమత ఏంటి, ఈరోజు మనం అన్నీ తెలుసుకోబోతున్నాం. మీరు తెలుసుకోవాలంటే కనుక వినండి. పనికి మళ్ళీ బామర్తే, ముందు నీతోనే మొదలు పెడతాను. నువ్వు నెంబర్ 1 వేస్ట్ ఫెలో, అంతేకాదు ఒక చీటర్ కూడా. నువ్వు మీ నాన్నతో కలిసి ఐశ్వర్యని మోసం చేయాలనుకున్నావు కదా? ఏం జరుగుతుంది ఆకాష్? అయ్యో అంకుల్, మీ గురించి అయితే ఏం చెప్పగలను. పైకి మాత్రం మీరు అందరికీ ఛాన్స్ ఇచ్చారు, కానీ మనసులో మీకు వీడే గెలవాలనుంది. అందుకే ప్రతిసారి పవన్ని సపోర్ట్ చేశారు. మీరా, నాకు నీ గురించి పవన్ గురించి చాలా బాగా తెలుసు. మీరిద్దరూ ఏది కావాలంటే అది చేసుకోండి, కానీ నన్నేం చేయలేరు. ఆకాష్, ఇక పరువు తీసిన చాలు. నోరు మూసుకొని కామ్గా వెళ్ళి ఇక్కడి నుంచి. ఈ రోజు మీరిద్దరూ అన్ని హద్దులు దాటేశారు. ఎవరినైనా కించపరచడానికి మీరు ఎంతకైనా దిగజారుతారు అన్న విషయం ఈ రోజు అర్థమైంది. కాబట్టి ఇక ముందు మీలో ఎవరైనా ఆకాష్తో తప్పుగా ప్రవర్తిస్తే మర్యాదగా ఉండదు. ఇదేం డ్రామా పవన్? ఇప్పుడు చేయగలిగేదేముంది?
వాళ్ళ డాడీ బలవంతంగా వాణ్ణి మా మెడకు తగిలించాడు. చేయగలం మీరు కావాలనుకుంటే. నైస్. కానీ ఐశ్వర్యకు మాత్రం ఏం కాకూడదు. దాని గురించి భయపడకండి. ఈ ఆకాష్కి నేను ఎలా బుద్ధి చెప్తానంటే ఎవరూ ఊహించని కూడా లేరు. ఇప్పుడు పవన్ ఆకాష్ను ఏం చేయబోతున్నాడు? ఆకాష్ను ఐశ్వర్యకు దూరం చేస్తారా? ఆకాష్ మిత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత అయితే ఇల్లరికపు అల్లుడిగా ఎందుకుంటున్నాడు? ఏం జరగబోతోంది ఇక ముందు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసం ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పాకెట్ FM యాప్ ను ఇన్స్టాల్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది బాస్ కథని వినండి.